హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఎప్పుడు ఫ్లాక్ సీడ్స్ కొనడమే కానీ అది వాడింది లేదు. మా అమ్మతో ఎప్పుడు తిట్టించుకునేదాన్ని, ఊరికే కొనడం పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పేసి. సో ఇవాళ కొంచెం సండే ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేశాను ఫ్లాక్ సీడ్స్ పౌడర్. అండ్ మామూలుగా ఎప్పుడు ఇంట్లో వేరుశెనగ శనగ గ్రౌండ్ నట్స్ పౌడర్ ఎప్పుడు మేము ఉప్మాలోకి దోశలోకి అలా వేసుకొని తింటాము. సో ఎందుకు ఇంకా ఇది ట్రై చేద్దాము, అండ్ ఇట్స్ హెల్తీ కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. సో చాలా బాగుండింది అనమాట. అంటే మనకి ఏదైనా సైడ్ డిష్ లాగా ఏదన్నా, ఈవెన్ మనం ఏదన్నా తాలింపు చేసినప్పుడు దాంట్లో కూడా ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇందుకోసం ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ని బాగా రోస్ట్ చేశాను. వీడియోలో చూపించినట్టు చాలా అంటే సిమ్లో పెట్టి వేయించాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ టుక్ సమ్ టైం అది ఫ్రై అవ్వడానికి. సో చాలా ఇది ఇట్లా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి, కొద్దిగా చల్లార్చాలి దీన్ని. తర్వాత ఇంకొక ప్లేట్లో నేను దీనికి కావాల్సినవన్నీ పక్కన పెట్టినా అనమాట. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని తెల్లగడ్డ అంటే మేము వెల్లుల్లిపాయ అది అంటామన్నమాట. సో అవన్నీ వేసి, కొన్ని ధనియాలు, కొన్ని తెల్ల నువ్వులు, కొంచెం కరివేపాకు ఇలా వేసి అన్నీ కలిపి ఫస్ట్ కొద్దిగా ఇవి మెత్తగా ఉండిండి అనమాట ఎండుమిర్చి. సో పక్కన ఫ్రై చేసి నెక్స్ట్ మిగతావన్నీ వేసి ఫ్రై చేసేసాను. సో ఈ మధ్యలో ఇంకా నేను మామూలు బ్లాక్ జీరా యూజ్ చేస్తాను కదా. సో అది కూడా పక్కన ఇది పక్కన పెట్టేసుకొనేసి అది ఫ్రై చేసేసాను. సో అది ఫ్రై చేసి అంతలోపు ఫ్లాక్ సీడ్స్ చల్లార్చుకోవాలి మనం. సో చల్లార్చుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసాను. సో ఇలా బ్లాక్ సాల్ట్ వేసేసి దాన్ని గ్రైండ్ చేసేసాను అనమాట. అంతే, ఇంకా మనకేం స్పెషల్గా ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. మనకి ఎంత అంటే కొంచెం మనకి ఇలా బరగ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇలానే ఫ్రై చేశాను. హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఎలా ఉందో, ఎలా నచ్చిందో పోస్ట్ చేయండి. అండ్ దీంతో అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ వీళ్ళంతా కన్జ్యూమ్ చేసే ముందు జస్ట్ చెక్ చేసి, డాక్టర్తో చెక్ చేసి యూస్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.